చర్లపల్లి డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను ప్రస్తావించారు. గత నెల 8న కేసు నమోదు చేశారు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మహారాష్ట్ర థానే జిల్లా కాసిమిరా నాకా దగ్గర క్రైమ్ బ్రాంచ్ సోదాలు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 105 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 23 లక్షలుంటుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫాతిమా మురాద్ షేక్ ని ప్రశ్నించగా కాదర్ బాద్షా పేరుని బయటపెట్టారామె. ఆ సమాచారంతో దర్యాప్తు చేసిన పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్స్ తయారవుతున్నట్లు గుర్తించారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ముంబై నుంచి ఫైజల్, ముస్తఫా హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించామన్నారు పోలీసులు. హైదరాబాద్ లో మెఫిడ్రిన్ డ్రగ్స్ విక్రయించడానికి ఫైజల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముస్తఫా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ముస్తఫా ఖాన్ పై మహారాష్ట్రలో పలు కేసులున్నట్లు చెప్పారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.